వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రతి ఒక్కరి హక్కు అని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు విలువ చాటే విధంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. దీంతో పాటు 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఓటర్ల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని చోట్ల జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవటం, నమోదైన ఓటర్లు దాన్ని సద్వినియోగం చేసుకొని సక్రమైన పద్ధతిలో వినియోగించుకో